యేసయ్య, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. గడిచిన దినములన్నీయు మీ రెక్కల నీడను మమ్మను కాచి దాచి కాపాడుతూ ఉన్న విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. యేసయ్య, 2023వ సంవత్సరములో వాక్య ధ్యాన కూడికను ఏర్పాటు చేయడానికి మీరు కృప చూపారు. ఈ 3వ వాక్య ధ్యాన కూడికలో 10వ రోజు తండ్రి, ఈ విధముగా వాతావరణాన్ని అనుకూలపరిచి మీ యొక్క పిల్లలముగా తండ్రి మీ నామములో కూడి ప్రార్థించి పాటలు పాడి మహిమపరచడానికి తండ్రి మీరు కృప చూపారు. వాక్య పరిచర్యలో కూడా మీ యొక్క తోడు సహాయాన్ని దయచేయండి తండ్రి. విత్తబడే ప్రతి మాట నాయన మా యొక్క హృదయాలలో ఉన్నతమైన విశ్వాస స్థాయిని పెంచేటటువంటి భాగ్యాన్ని దయచేయమని కోరుతూ ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ఈ ప్రార్థనా మనవులు మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొని చున్నాను. ఆమేన్. చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మనందరి ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నా యొక్క శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. వాతావరణం అనుకూలించకపోయినా దేవుని మహాకృపను బట్టి ఈ విధంగా ప్రతిరోజు దేవుని యొక్క మందిరంలో మనం కూడుకుని దేవుని యొక్క వాక్యాలతో మన హృదయాలను తృప్తి పరుచుకోవటం చాలా ఆనందదాయకం. గరుడైన దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మనం నేర్చుకుంటున్నటువంటి అంశం, ఈరోజు మనం నేర్చుకునే అంశం నిష్కల్మషుడు. నిష్కల్మషుడు అనేటటువంటి అంశాన్ని మనం వినబోతున్నాం. గనుక వాతావరణం కూడా వర్షం పడుతూ ఉంది, మళ్ళీ ఆగుతూ ఉంది, కరెంటు కూడా ఎంతవరకు ఉంటుందో తెలియదు. ఏది ఏమైనా సాధ్యమైనంత వరకు విలువైన సంగతులు మనం నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఇందులో మనం పవిత్రుడు నిర్దోషి అనేటటువంటి 2 అంశాలు కూడా మనం నేర్చుకున్నాం. ఈరోజు మనం నేర్చుకునేది నిష్కల్మషుడు. ఇందులో చెప్పేటటువంటి ప్రతి అంశము కూడా ఈక్వల్గానే ఉంటాయి. అంటే ఒకే అంశాన్ని ఒక 4-5 భాగాలుగా విభజిస్తే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. అంటే ఇక్కడ చెప్పినటువంటి పదాలన్నీ కూడా ఈక్వాలిటీ అర్థాలు కలిగేటటువంటి వాక్యాలు. కనుక ఆల్రెడీ ఇవి రోజు వింటున్నాం అన్నటువంటి భావన కాకుండా ఇంకా చాలా విషయాలు, చాలా కొత్త సంగతులు, మన భక్తి జీవితాలకు అవసరమైన మాటలు మనం వినేటటువంటి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు వారు ఎవరట? నిష్కల్మషుడు. కల్మషం అనే పదం మనకు తెలుసు కదా, తెలుసా తెలీదా? కల్మషం అంటే ఏంటి? కల్మషం అంటే అది ఒకలాంటి పాపం, లేదా కుళ్ళు, లేదా చెడు, లేకపోతే దుర్నీతి, ఎదుటివారిని మోసం చేసేటటువంటి తత్వం, ఎదుటివారి బాగు కోరుకోలేనటువంటి తత్వం, ఇదంతా కూడా కల్మషం అనేటటువంటి పదానికి ఉండేటటువంటి అర్థాలు. కల్మషం అంటే చెడిపోవడం. ఒక మాటలో చెప్పాలంటే పాలు పాడైపోతూ ఉంటాయి. ఎందుకు పాలు పాడైపోయాయి అంటే అందులో ఏదో పడింది, సంథింగ్ ఏదో, అందుకని పాలు పాడైపోయాయి. ఒక్కొక్కసారి భోజనం కూడా పాడైపోతూ ఉంటుంది. ఏమైందంటే అందులో ఏదో పడిపోయింది. ఆ పదార్థం కాకుండా వేరే ఏదో అందులో కలిసిపోవడం వలన పాడైపోతూ ఉంటుంది. ప్రతిదీ కూడా అంతే కదా. ఏమండి, మన ఇంటికి వేయించుకునే పెయింటింగ్లో కూడా వేరే కలర్ కలిసిపోయింది అనుకోండి. మనం ఒక కలర్ అనుకున్నాం, అందులో వేరే డబ్బా ఎవరో కలిపేశారు. మనం అనుకున్న కలర్ ఒకటి, వేరే డబ్బా కలిపేశారు. అది కలిపేసిన తర్వాత మనం అనుకున్నది వస్తుందా, వేరేది వస్తుందా? వేరే కలర్ వస్తుంది. ఎందుకని? అందులో వేరే కలర్ కూడా కలిసిపోయింది, మనం అనుకున్నదే కాదు. అంటే ఒక పదార్థంతో మరొక పదార్థం కలిసినప్పుడు, ఒక ఆలోచనకు మరొక ఆలోచన కలిసినప్పుడు ఏమండి అది మారిపోతూ ఉంటుంది.
డెఫినెట్లీ చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఏమండి, పాల్లో మజ్జిగ వేసారనుకోండి, ఆ పదార్థం మారిపోదా? ఖచ్చితంగా. పాలు వేరు, పెరుగు వేరు. పాల్లో నుండి పెరుగు వస్తుంది, అయినా ఖచ్చితంగా మార్పు అనేది జరిగింది. చూడండి, మనకు ఇంటర్మీడియట్ డిగ్రీల్లో కెమిస్ట్రీ, ఫిజిక్స్ ప్రాక్టికల్ చేసేటప్పుడు అందులో ఆమ్లాలు, క్షారాలు ఇచ్చి ప్రాక్టికల్ ల్యాబ్లో చేసేటప్పుడు జస్ట్ ఒక్క క్షణంలోనే మొత్తం ప్రాబ్లం అంతా చేంజ్ అయిపోతుంది. గాఢత, ఆమ్లాల గాఢత, క్షారాల గాఢత అనేది జస్ట్ ఒక పాయింట్ దగ్గర, అప్పటి వరకు అంతా ఎంతేసిన అలాగే ఉంటుంది, కానీ సర్టెన్ రీడింగ్ దగ్గరకు వచ్చేసరికి చేంజ్ అయిపోద్ది, ఫార్ములా చేంజ్ అయిపోద్ది. ఆ రీడింగ్, ఆ సమయం కావచ్చు, ఇన్ని నిమిషాలు అంటారు, అన్ని నిమిషాల వరకు అలాగే ఉంటుంది, ఆ నిమిషం వచ్చేసరికి మారిపోద్ది. లేకపోతే ఇన్ని డ్రాప్స్, ఆ డ్రాప్ పడేసరికి అది మొత్తం ఫార్ములా అంతా మారిపోద్ది, అప్పటి వరకు వేరుగా ఉంటుంది. అలాగే మన హృదయానికి కూడా, మన ఎంత మంచోళ్ళమైనా, ఎంత ఎలాంటి వాళ్ళమైనా ఒక్కొక్కసారి కల్మషం కూడా మనకు కూడా అంటుకుంటుంది. అంటుకోదా? పాపలోకంలో బ్రతుకుతున్నాం మనం. సినిమాలు చూసో, సీరియల్ చూసో, ఎవరో చెప్పిన మాట వినో, పక్కోళ్ళు చెప్పిన మాట వినో, స్నేహితులు చెప్పిన మాట వినో, లేకపోతే ఇంకెవరో ఏదో చెప్పింది వినో, లేదా మనకు వచ్చినటువంటి స్వబుద్ధి వలనో, ఏమండి, ఏదో ఒక కల్మషం మనలో ఉంటూనే ఉంటుంది. బాప్తిస్మం తీసుకున్నా, ప్రార్థనకి వెళ్తున్నా, ఉపవాసాలు ఉన్నా, భక్తిగా ఉంటున్నా, ఏదో ఒక సమయంలో ఏదో ఒక కల్మషం అనేది మనలో ఉంటుంది. కానీ మనం నమ్మినటువంటి దేవుడు ఎవరంట? ఆయన నిష్కల్మషుడు, అంటే కల్మషము లేనటువంటి వాడు. ఎదులైనా సరే, ఆయన పుట్టింది మొదలుకుని చనిపోయేటంత వరకు కూడా కల్మషము లేనటువంటి వాడు. రాత్రి మాట్లాడుకున్నాం మనం, ఏమండి, నిర్దోషి గురించి మాట్లాడుకుంటూ లైట్కి పాయింట్ కూడా టచ్ అవుద్ది అందులో. ఏమండి, నిష్కల్మషుడు. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషం నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. ఏమండి, అమూల్యమైన రక్తము చేత. రాత్రి మాట్లాడుకున్నాం, అమూల్యమైన రక్తం అంటే ఏంటో మరల వాక్యమే చెప్తుంది. మనం ఏమి సొంత కవిత్వాలు ఏమి చెప్పకూడదు. దగ్గర అమూల్యమైన రక్తం అంటే ఏంటంట? నిర్దోషమైన రక్తము, నిష్కలంకమునైనటువంటి రక్తము. ఎగ్జాంపుల్ చెబుతూ గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. అంటే ఈ లోకంలో గొర్రెలు ఉంటాయి కదా, ఆ గొర్రెల రక్తమా? గొర్రెల రక్తం కాదు, గొర్రె పిల్ల స్వభావాన్ని కలిగినటువంటి క్రీస్తు ప్రభువారి యొక్క రక్తం. ఏమండి, గొర్రెపిల్ల రక్తం అంటే ఏమండి, చాలామంది మళ్ళీ అనుకుంటారు ఏమనంటే, ఈ లోకంలో చాలా జంతువులు ఉన్నాయి, కానీ అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైన రక్తం, గొర్రెపిల్ల రక్తం అంటే గొర్రెల రక్తం అంత గొప్పదా అన్నటువంటి ఆలోచన కూడా రావచ్చు. అయితే అదేదో మనం ఎక్కించుకుంటే బాగుంటుందేమో అని కూడా అనిపించవచ్చు కదా. అక్కడ చెప్పింది మనం మేపుకుని తినే గొర్రెలు కాదు, వాటి రక్తం కాదు. అక్కడ స్వభావాన్ని గురించి చెబుతూ ఒక పోలికను అక్కడ సూచిస్తూ, ఏమండి, ఏం చెబుతూ ఉన్నారంటే అమూల్యమైన రక్తం అన్నారు. అమూల్యమైన రక్తం అంటే ఏంటంట? నిర్దోషమైన రక్తం మరియు నిష్కలంకమైన రక్తం. ఒక జంతువును చూపిస్తూ అసలు యేసుక్రీస్తు వారు గొర్రెపిల్ల స్వభావాన్ని ధరించి లోకానికి వచ్చారన్న సంగతిని బట్టి, ఆ వాక్యాన్ని బట్టి, ఏమండి, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడ్డారు. ఈరోజు గొర్రెలు పోస్తారుగా మార్కెట్లో, కోసినప్పుడు వెళ్ళి, ఏమండి మీకు ఎంతో కొంత డబ్బులు ఇస్తాను, గొర్రెపిల్ల రక్తం నాకు ఇవ్వండి. తెచ్చుకుని, సరే డబ్బులు ఇచ్చారు కాబట్టి ఆయన రక్తం ఇస్తాడు, తెచ్చుకున్నాక ఏం చేసుకోవాలి? ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా? నెత్తి మీద నేను చేసుకోవాలా? మన బట్టలకి రాయాలా? మన గడప గమ్ములకి రాయాలా? అది పాత నిబంధన అంతా. పాత నిబంధన వేరు, చిలకరించేవారండి రక్తాన్ని. ఏమండి, గడప కొమ్ములకు పూసేవారు. ఏమండి, నేను కరోనా సమయంలో ఒక వీడియో మాట్లాడి పెట్టాను. సంహారక దూత సంచారం చేస్తే ఇక సంహారమే.
సంహారక దూత వచ్చి ఐగుప్తు ప్రాంతమంతా కూడా సంచారం చేసింది. అప్పుడు ఎవరి గడపల మీదైతే, ఎవరి ద్వారబంధాల మీదైతే అడ్డకమ్ములకు నిలువు కమ్ములకు రక్త తర్పణ లేదో, రక్తము చిలకరింపబడలేదో, అది ఐగుప్తీయులు ఇల్లుగా పరిగణించి ఆ ఇంటిలో మారణ హోమాన్ని రగిలించాడు దూతొచ్చి. ఏమండి, అది 2 ఏళ్ళ క్రితం మాట్లాడాను, యూట్యూబ్లో ఉంటుంది, అవకాశం ఉంటే చూడండి. ఏమండి, మరి గొర్రెపిల్ల రక్తం అన్నారుగా, అక్కడ వాళ్ళు డైరెక్ట్గా గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకున్నారు. కానీ ఇక్కడ డైరెక్ట్గా మనం గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకోవడానికి లేదు. అది ఏమండి క్రొత్త నిబంధనకు ఛాయారూపంగా అక్కడ ఏమండి బలులు, అర్పణలు, రక్తము ఇవన్నీ కూడా క్రొత్త నిబంధనలో ఏదైతే ఒరిజినల్గా జరగబోతుందో ఆ ఒరిజినల్గా జరగబోయేదానికి ముందుగా ఛాయారూపంగా అక్కడ వ్రాయబడింది. అక్కడ చేశారు వాళ్ళు. గొర్రెలు, మేకలు, ఎడ్లు, ఏమండి కోడిదూడలు, వీటి యొక్క రక్తాన్ని వాళ్ళు ఒలికించారు, బలిచ్చారు, బలులు జరిగాయి. కానీ అవి శాశ్వతమైన పరిష్కారాన్ని చూపేవి కాదు. శాశ్వతమైన పరిష్కారం వచ్చేంత వరకు టెంపరీగా వాళ్ళకు సొల్యూషన్ కావాలి కనుక, వాళ్ళు చేసినటువంటి పాపానికి నివారణ కావాలి కనుక బలి అనే దానిని ప్రవేశపెట్టారు. ఆదికాండం నుంచి కూడా ఉన్నది. ఏమండి, అబ్రహాము గారు ఇస్సాకును బలిచ్చేటటువంటి సందర్భం అది యేసుక్రీస్తు వారి యొక్క బలియాగాన్ని సూచిస్తూ ఉంది. చాలాసార్లు చెప్పాను మీతో, అది యేసుక్రీస్తు వారి యొక్క బలియాగాన్ని సూచిస్తూ ఉంది. ఏమండి, ఇస్సాకును బలిపీఠం మీద నుండి తీయడం, యేసుక్రీస్తు వారు బలిపీఠం మీద బలైపోవడం. అక్కడ అబ్రహాము గారు గొర్రెను వధించారు, ఇక్కడ గొర్రె ప్లేస్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారే గొర్రెగా వచ్చి ఏమండి బలైపోయారు మన కోసం. తనకు తానుగానే, తనను తానే ఏమండి బలిగాను అర్పణముగాను అర్పించుకున్నాడట ఆయన. ఏమండి, గనుక గొర్రెపిల్ల వంటి రక్తం అంటే అందుకని వంటి అని రాశాడు, గొర్రెపిల్ల రక్తం అని రాయలేదు డైరెక్ట్గా. ఏమండి, అందుకని బైబిల్లో ఉన్న ప్రతి పదం వెనకాల కూడా చాలా ఏమండి ఆ రహస్యము కానీ, మర్మము కానీ, హిస్టరీ కానీ అందులో దాగి ఉంటుంది. గొర్రెపిల్ల వంటి అని రాశారు. అందుకనే గొర్రెపిల్ల రక్తం అంటే యేసుక్రీస్తు వారితో పని లేదు, గొర్రెలు కొనేసుకోవడమే, వాటిని బలిచ్చేయడమే, వాటి రక్తంతో మనకు విమోచన దొరుకుతుంది. గొర్రెపిల్ల రక్తం అనలేదు. అందుకనే పాత నిబంధనలో గొర్రెపిల్ల రక్తం తీసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు గొర్రెపిల్ల వంటి రక్తం, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం అన్నారు. అందుకనే ఏమండి ఈయన రక్తం గురించి మాట్లాడుతూ ఆయన రక్తం ఎలాంటిదంట? నిష్కలంకమైనది. ఏమండి, నిర్దోషమైనది, నిష్కలంకమైనది, ఏమండి అమూల్యమైనది, పవిత్రమైనది. ఆ రక్తాన్ని ఆశ్రయిస్తే తప్ప మనకేం లేదు, పాపానికి విమోచన లేదు. మన కోసం ప్రాణం పెట్టింది, రక్తం గార్చింది, ఏమండి తీర్పు తీర్చేది, మరలా రావాల్సింది, పరలోకాన్ని ఇచ్చేది ఎవరు? యేసుక్రీస్తు వారు మాత్రమే. ఇక ఇంకెవ్వరికి పాలిభాగం లేదు అందులో. ఎందుకంటే ఇంకెవరో లేరు కూడా. అవును, ఇంకెవరూ లేరు, ఆయన ఒక్కడే ఉన్నాడు, ఆయన ఒక్కరే ఉన్నారు, ఇంకెవరికి పాలిభాగం లేదండి అందులో. యోహాను సువార్త అంటే యేసుక్రీస్తు వారిలో కల్మషం లేదు అని చెప్పడానికి ఇక్కడ ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం అంటే మీకు ఒక సందర్భం గుర్తు రావాలి. ఏంటది? ఏం గుర్తు రావాలి? వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ గుర్తుకు రావాలి. వాళ్ళు యేసుక్రీస్తు వారిని శోధించడానికి ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఆయనేమో నేల మీద వంగి ఏదో రాస్తూ ఉన్నాడట వేలుతో. అయినా సరే ఈయన నోటంబడి ఏదో ఒక ఆన్సర్ రప్పించాలి. ఈయన చెప్పిన దాన్ని బట్టి దెబ్బకు 2 పెట్లు. ఏంటా 2 పెట్లు? అక్కడ పట్టబడినటువంటి స్త్రీ చచ్చిపోవాలి మన చేతులు ఈరోజు రాళ్ళ దెబ్బలకి. ఈయన ఏదో పెద్ద తీర్పర్లాగా వచ్చేది చెప్తున్నాడు కదా, ప్రతిరోజు బోధ చేస్తున్నాడు కదా. ఈయన కూడా మన చేతిలో ఉన్న రాళ్ళ దెబ్బలు రుచి చూపించాలి. ఒకే దెబ్బకి 2 శవాలు లెగిసిపోవాలని ప్లాన్ వేశారు 2000. ఏమండి, నిజంగానే అలా ప్లాన్ వేసుకుని వచ్చారు. ఆయనను శోధించడానికి ప్రశ్నలు అడుగుతూ ఉన్నారట. మోషే ధర్మశాస్త్రం ఇలా చెప్తుంది, వ్యభిచారం ముందు పట్టబడితే మరి ఇలా చేసేయాలి, రాళ్ళు ఇటు కొట్టేయాలి. ఇదిగో మేమంతా చూసావా ఎలాగున్నాయో రాళ్ళు తెచ్చుకున్నారు, కూడా తెచ్చారు వీళ్ళు. ఏమండి,
అయితే నువ్వేం చెప్తావని తీసుకొచ్చావు, నువ్వేదో పెద్ద ఉద్ధారకుడు అని ఏం కాదు, అసలు నీ సంగతి కూడా ఈరోజు తేలిపోవాలి మొత్తానికి అని ఏమండి కంకణం కట్టుకుని ఆయన చెప్పేంత వరకు కూడా వదలలేదండి, పట్టు వదలలేదు. ఏమండి 10-11 వచనాలు చదువుదాం. యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడనున్నారు, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనిను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. నిజానికి యేసుక్రీస్తు వారు శిక్ష విధించడానికి అర్హుడే, కానీ శిక్ష విధించలేదు. అవండి వాళ్ళకేం చెప్తారు, కొట్టేయాలని ఉర్రూతో లోకపోతూ ఉంటే వాళ్ళు, అరే నాయన కొట్టేద్దరు, కానీ అసలు మీలో ఎవడైతే పాపం చేయలేదో వాడు మొట్టమొదట రాయిందంటే ఒకడు మొహంలో ఒకడు చూసుకుని రాళ్ళన్నీ వదిలేసి వెళ్ళిపోయారు. అప్పుడు అడుగుతూ ఉన్నారు. ఇది సందర్భం. ఇక్కడ యేసుక్రీస్తు వారు అడిగిన ప్రశ్న ఏంటి, మీలో ఎవడైతే పాపం చేయలేదో వాడు రాయండి అన్నారుగా. ఎవడు వేయకుండా వెళ్ళిపోయారు అంటే అర్థం ఏంటి, అందరూ పాపం చేశారు కాబట్టి రాయి వేయకుండా వెళ్ళిపోయారు. ఇదే సందర్భాన్ని గరికపాటి నరసింహారావు అనేటటువంటి ఒక పంతులు గారు, ఒక బ్రాహ్మణుడు, ఏమంటే ప్రవచనాలు చెప్తూ ఉంటాడు, టీవీలో యూట్యూబ్లో వస్తాడు, చాలామంది షేర్ల మీద షేర్లు కొడతాడు. పెద్ద ఆయన ఏం చెప్పారు తెలుసా, ఏమండి బైబిల్ చదివారట. ఆయన చదివి అమ్మీ, ఆయన అలాగే చెప్పారు, అమ్మీ వాళ్ళెవ్వరూ కూడా నిన్ను కొట్టలేదు కనుక నేను కూడా నిన్ను కొట్టను, ఎందుకంటే భూమి మీద పాపం చేయలేనటువంటి వాడు ఎవడూ లేడు నాతో సహా అని చెప్పి యేసుక్రీస్తు వారు కూడా నేను పాపని ఒప్పుకొని రాయి వేయకుండా ఆమెను వెళ్ళిపో అని చెప్పారట. అదేనా ఉంది ఇక్కడ. ఏమండి కొంచెం గట్టిగా మాట్లాడడానికి పెద్ద ఏమండి, ఇప్పటికీ ఆ వీడియో యూట్యూబ్లో తిరుగుతూనే ఉంది. పెద్ద మంచి మాటలు చెప్తాడండి, పానీపూరి గురించి, బిర్యానీ గురించి, ఆడల నైటీల గురించి, అమ్మాయిలు మాట్లాడే మాటల గురించి చాలా మంచి విషయాలు చెప్తాడు. నేను చూస్తాను ఆయన ప్రవచనం. ఏమండి మంచి ఎవరు చెప్పినా వినడంలో తప్పేమీ లేదు, వినొచ్చు. ఇప్పుడు అలాగ విన్నాం కదా అని మనమే విగ్రహారాధికులుగా మారిపోలేదుగా. ఆయన చెప్పిన మంచిది తీసుకురావడంలో ఎవరిది తప్పేమీ కాదు. ఏమండి మన ప్రసంగాలు కూడా చాలామంది వింటారు, హైందువులు లేదా ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు. మంచి చెప్పినప్పుడు వినడంలో తప్పేమీ కాదు, కానీ ఆయన అపార్థం చేసుకున్నారనే విషయం చెప్తా ఉన్నాను. ఎందుకని ఆయన ఎలా అనుకున్నారంటే, వాళ్ళందరూ రాళ్ళు వేయకుండా వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి, మనుషులు వాళ్ళు పాపం చేశారు. కానీ యేసుక్రీస్తు వారు పుణ్యపురుషుడు, దేవుడు, మానవుడిగా కనబడుతూ ఉన్నాడు. మరి ఆయన ఎందుకు రాడేలేదంటే, నేను కూడా ఏ తప్పు చేయనున్నేమి కాదు అని తనను తాను కూడా వాళ్ళతోనే పోల్చుకుని యేసుక్రీస్తు వారు రాయి వేయలేదు అమ్మి అని చెప్పారని ఏం చెప్తా ఉన్నారు. కానీ విషయం అది కాదు. అవండి వాళ్ళు పాపం చేయలేదు, వాళ్ళు పాపం చేశారు కనుక వెళ్ళిపోయారు. అవండి మరి ఈయనెందుకు, ఈయన పాపం చేయకపోయినా శిక్ష విధించలేదు. ఎవరిది గొప్ప, వాళ్ళు పాపం చేశారు కాబట్టి వెళ్ళిపోయారు, ఈయన పాపం చేయకపోయినా సైలెంట్గా వెళ్ళిపోయాడు. మరి అలా అనుకుంటే యేసుక్రీస్తు వారిని సిలువ మీద బలి చేశారు, సిలువ మరణం. మరి సిలువ మరణం ఎవరికో తెలుసా, పాపాత్ములకే సిలువ మరణం అండి. భూమి మీద భయంకరమైన పాపం చేస్తేనే తప్ప అంత భయంకరమైన శిక్ష విధించే రోమా గవర్నమెంట్. మన భారతదేశ చట్టంలో పెద్ద శిక్ష ఏంటి, ఉరి శిక్ష. ఉరి శిక్ష కంటే పెద్ద శిక్ష ఏమన్నా ఉంటుందా, లేదు. అలాగే రోమా చట్ట ప్రకారంగా వాళ్ళకు పెద్ద శిక్ష ఏంటంటే సిలువ వేసి చంపేయడం. మరి యేసుక్రీస్తు వారి పక్కన, ఆ పక్కన ఒక దొంగడు, ఈ పక్కన ఒక దొంగడు ఉన్నారంటే ఎవరు వాళ్ళు, పాపులే కదా, పాపులే. మరి పాపులతో పాటు ఈయనకు కూడా సిలువ వేశారు. మరి ఈయన కూడా పాపులతోనే ఉన్నాడు, పాపులతోనే తిరిగాడు. మరి ఈయనను సిలువ మీద చంపేశారు కాబట్టి ఈయన పాపి అందామా. ఏమండి చెడ్డవాడిని క్షమించినందుకు ఈయన కూడా చెడ్డవాడైపోయాడా, కాదండి. ఈయనలో తప్పు లేకపోయినా ఈయన రాయి వేయలేదు. ఏమండి ఈయనలో తప్పు లేకపోయినా ఈయన రాయి వేయలేదు. ఇంకా
అసలు క్రైస్తవ్యం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆమె ఫిజికల్గా వ్యభిచారం చేసిందని ప్రసంగాలు చెప్తూ ఉన్నారు కదా. సమరయ స్త్రీ గురించి చెప్పినట్టుగా ఆమె ఫిజికల్గా వ్యభిచారం చేయలేదు. ఫిజికల్గా ఆమె వ్యభిచారం చేయలేదు. ఈరోజు చాలామంది క్రైస్తవ సేవకులు వినాల్సినటువంటి మాట. ఏమండి, ఇక్కడ వ్యభిచారం మందు పట్టబడినటువంటి స్త్రీ గురించి మాట్లాడుతూ ఏమండి ఆమె వ్యభిచారం చేసింది, ఆ చేసినోని తీసుకురాలేదు, ఈవిని తీసుకొచ్చారని ప్రసంగాలు ఊదర కొడుతున్నారు సేవకులు. గుర్తించండి, ఆమె ఫిజికల్గా వ్యభిచారం చేయలేదు. మరి వ్రాయబడినటువంటి సందర్భాన్ని మరి ఒక సందర్భంలో నేను మాట్లాడతాను. ఇది సమయం కాదు కనుక ఏమంటే స్కిప్ చేస్తూ ఉన్నాను. మరి యేసుక్రీస్తు వారు ఆమె మీద రాయేందుకు వేయలేదు? గరికపాటి నరసింహారావు గారు చెప్పినట్టుగా ఆయనలో పాపం లేదండి, ఆయనలో కల్మషం లేదండి. ఎందుకంటే ఆయన కూడా అలా అనేసుకోవడానికి గల కారణం ఏంటంటే మరి ఆయన చెప్పేటటువంటి దేవులందరికీ కూడా వెనకాల చాలా హిస్టరీ ఉంది. చెప్పాను మొన్నే, చాలా హిస్టరీ ఉంది. దేవుళ్ళైన వాళ్ళే ఇంత చేస్తే మరి యేసుక్రీస్తు వారు కూడా చేసి ఉన్నారేమో అనుకున్నారేమో. మరి ఆయన చేయలేదు, ఆయన అయితే చేయలేదు. రైట్, ఇంకా ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 36వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 36వ వచనం. ఇది మొదలుకుని ఇక్కడ నుండి నేను చాలా కొన్ని రిఫరెన్స్లు చెప్తాను. ఈ సందర్భాలన్నీ కొంచెం ఈ లెసన్కి డిఫరెంట్గా ఉంటాయి. అంటే అవుట్ ఆఫ్ కంటెంట్ లాగా ఉంటుంది, కానీ అవుట్ ఆఫ్ కంటెంట్ చెప్పట్లేదు నేను. ఈ వచనం మొదలుకుని కొన్ని రెఫరెన్స్లు అవుట్ ఆఫ్ కంటెంట్ లాగే ఉంటాయి, కానీ అవుట్ ఆఫ్ కంటెంట్ కాదు, అది మెయిన్ సబ్జెక్ట్ చెప్తా ఉన్నాను. చాలా జాగ్రత్తగా వినండి. 1వ అధ్యాయం 36వ వచనం. ఎవరు? యోహాను, బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు. రైటర్ యోహాను గారు కాదు. ఏమండి, ఈ రైటర్ అయినటువంటి యోహాను గారు కాదు, బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పెను. ఏమర్థమైంది? యేసుక్రీస్తు వారు ఎవరట? దేవుని గొర్రె పిల్ల. ఏమండి, యేసుక్రీస్తు వారు ఎవరు? దేవుని గొర్రె పిల్ల. నెక్స్ట్, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. 5వ అధ్యాయం 6వ వచనం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచియుండుట చూచితిని. యోహాను గారు ఏం చెప్పారు? ఇదిగో దేవుని గొర్రె పిల్ల. సాంగ్ కూడా ఉంటుంది మనకి. ఏమండి, అదే యోహాను గారు ఏమంటారంటే లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అంటారు పైన. అక్కడే 1వ అధ్యాయంలోనే పైన ఏమని చెప్తారంటే ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అంటారు పై సందర్భంలో. కిందకు వచ్చేసరికి ఏమన్నారు? నడుచుచున్నటువంటి యేసుక్రీస్తు వారిని చూసి ఏమన్నారు? ఆయన ఇదిగో దేవుని గొర్రె పిల్ల అన్నారు. ప్రకటన గ్రంథానికి వెళ్తే ఆ గొర్రె పిల్ల గురించి ఏమని వ్రాయబడింది? 5వ అధ్యాయం 6వ వచనంలో, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచియుండుట చూచితిని. వధింపబడిన తర్వాత ఇంక గొర్రె పిల్ల ఎలా ఉంటుంది? వధింపబడిన తర్వాత గొర్రె పిల్ల ఎలా ఉంటుంది? ఉంటుందా? మరి ఆయనకి కనిపించినటువంటి గొర్రె పిల్ల ఏంటి? ఏమండి, యోహాను గారు కనిపించిన గొర్రె పిల్ల ఏంటి? మేతమేసి గొర్రె పిల్ల కాదు. మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను గారికి కనిపించిన గొర్రె పిల్ల ఏంటి? అది కూడా మేతమేసి గొర్రె పిల్ల కాదు. గొర్రె పిల్ల అంటే గొర్రె పిల్ల కాదు. మరి దేవుని గొర్రె పిల్ల, వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల అని ఎందుకు చెప్తా ఉన్నారు? అబ్రహాము గారి సందర్భాన్ని గుర్తు చేశానే. అబ్రహాము గారు దేన్ని బలిస్తారు? గొర్రెను లేదా గొర్రె పిల్లను బలిస్తారు కదా. అది దేనికి సాదృశ్యము? యేసుక్రీస్తు వారి యొక్క శిలువ త్యాగానికి సాదృశ్యం. శిలువ త్యాగానికి సాదృశ్యం అండి గొర్రె పిల్ల అంటే. ఏమండి, ఇంకా ముందుకు వెళ్దాం.
కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాత్రదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడిను. ఏమండి? అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడిను. పస్కా పశువు అంటాడు. పస్కా పశువు ఏంటి? నేను ఆల్రెడీ యేసుక్రీస్తు వారు చనిపోయినటువంటి సందర్భాన్ని చెప్తూ ఆయన ఏ రోజు చనిపోయారు ఆ హిస్టరీ గురించి మాట్లాడాను. 4 భాగాలు ఎన్నో ఉంటాయి మనకి, ఒక ప్లేలిస్ట్లో ఉంటుంది అది. యేసుక్రీస్తు వారు ఎవరట? పస్కా పశువు. పస్కా పశువు. పస్కా పశువు అంటే ఏంటి? పస్కా పండుగ వాళ్ళు ఏం చేయాలి? పశువును వధించాలి. ఏంటో పశువు? గొర్రెపిల్ల. ఎలాంటి గొర్రెపిల్ల? రాత్రి చెప్పుకున్నాం చూడండి. దేవునికి బలిచ్చేది ఎలాంటిది? శ్రేష్టమైనది, నిర్దోషమైనది. ఏమండి? నిర్దోషమైనది. అసలు యేసుక్రీస్తు వారు ఎవరు? పస్కా బలి పశువు. ఆ లెసన్ చెప్పినప్పుడు చెప్పేస్తాను మీకు క్లియర్గా. ఏమండి? యేసుక్రీస్తు వారు ఎవరు? పస్కా బలి. అసలు దేవునికి బలి ఇవ్వాలంటే ఆ బలి పశువులో ఏముండకూడదు? దోషం ఉండకూడదు. అనగా నిర్దోషి అయినదే ఉండాలి, కల్మషం లేనిదే ఉండకూడదు. ఏమండి? అంటే కల్మషం ఉండకూడదు, అందులో నిష్కల్మషమైనదే ఉండాలి. ఏంటది? గొర్రెపిల్ల ఉండాలి. అదే పస్కా బలి పశువు. పస్కా బలి పశువు. ఏంట పస్కా బలి పశువు? గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల గురించి బాప్తిస్మిచ్చి యోహాను గారు మాట్లాడారు. ఏమండి? రైటర్ అయినటువంటి యోహాను గారు, అంటే శిష్యుల్లో ఒక యోహాను గారు మాట్లాడారు. ప్రకటన గ్రంథంలో కూడా ఆయనే చెప్పారు. ఇక్కడ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది దేవుని గొర్రెపిల్ల, పస్కా బలి పశువు. ఇందులో ఏముండకూడదు? కల్మషం ఉంటే దేవునికి బలి ఇవ్వడానికి కుదురుతుందా? కుదరదు. కుదరదు. కల్మషం అనేది ఉంటే దేవునికి బలి ఇవ్వడానికి కుదరదండి. అంటే యేసుక్రీస్తు అనేటటువంటి బలి పశువు, గొర్రెపిల్ల, పస్కా బలి పశువు ఏంటది? నిష్కల్మషమైనది. రాత్రి మాట్లాడుకున్నట్టుగా నిర్దోషమైనది. ఏమండి? నిర్దోషమైనది, నిష్కల్మషమైనది. మరలా ప్రకటన గ్రంథానికి వెళ్దాం. 9వ వచనం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై. నీవు వధింపబడిన వాడవై. ముందేంటి? గొర్రెపిల్ల. ఇప్పుడు గొర్రెపిల్లని ఏమంటున్నారు? వాడు అని సంబోధించారు. అంటే గొర్రెపిల్ల అంటే మనం చాలా సందర్భాలు చెప్పుకున్నాం. గొర్రెపిల్ల అంటే గొర్రెపిల్ల కాదు. ఏమండి? గొర్రెపిల్లనంటే అది అని మాట్లాడారు కదా. ఇక్కడ వాడు అని మాట్లాడుతూ ఉన్నారు. ఏమండి? గొర్రెపిల్ల అయితే ఏమంటారు? అది. గొర్రెపిల్ల అంటే అది అని మాట్లాడతారు. ఏమండి? గొర్రెపిల్ల అంటే గొర్రెపిల్ల కాదు కనుక, ఏమండి, ఒక మనిషి రూపంలో కనబడుతూ ఉన్నారు కనుక వాడు అని మాట్లాడారు. ఏమండి? నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములో, ఆయా భాషలు మాట్లాడే వారిలో, ప్రతి ప్రజలో, ప్రతి జనములో దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసేది గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. ఏమండి? గొర్రెపిల్ల ఏమండి బలి పశువుగా మారి బలైపోయిన తర్వాత ఏమని చెబుతూ ఉన్నారు? ఏమండి? మనుష్యుడిగా కనబడుతూ ఉన్నాడట. గొర్రెపిల్ల ఎలా కనబడుతూ ఉంది? మనుష్యుడిగా కనబడుతూ ఉంది. ఏమండి? మనం ఇంకా సింపుల్గా చెప్తా ఉన్నాను. పరలోకంలో గొర్రెలు ఉంటాయా? ఫేస్బుక్లో మంచి యుద్ధం ప్లస్ కామెడీ అదే అడిగాను. ఏమండి? అంటే ఏంటది జీవవృక్ష ఫలాల గురించి మాట్లాడుతూ ఈ క్వశ్చన్ కూడా అడిగానమాట. చాలా బాగుంటుంది. మరి అది చూసారో లేదో తెలియదు కానీ, ఏమండి, నిజానికి
ఫిజికల్గా ఉండేటటువంటి ఏది కూడా పరలోకంలో ఉండడానికి కానీ, పరదేశంలో ఉండడానికి కానీ, పాతాళంలో ఉండడానికి కానీ అవకాశం లేదు. అవకాశమే లేదండి. నెవర్ లేదు. మరి గొర్రెలు ఎలా ఉంటాయి? గొర్రెలు మళ్ళీ సింహాసనం మీద ఎలా ఉంటాయి? అస్సలు కుదరదండి. అంటే ఎన్నో వాక్యాలు మనకి ఏమని చెప్తా ఉన్నాయంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారే గొర్రె పిల్లని, పస్కా బలి పశువు అని, దేవుని గొర్రె పిల్లని, వధింపబడిన గొర్రె పిల్లని, పస్కా పండుగలో సిద్ధపడినటువంటి గొర్రె పిల్లని, ఈ విషయాలన్నీ మనకు కనబడుతున్నాయి. యేసుక్రీస్తు వారిని చంపింది కూడా అప్పుడే కదా. ఏమండి, పస్కా బలి పశువు ఆయనే. ఏమండి, ఈ విషయాలన్నీ మనం ఆ టాపిక్లో మనం మాట్లాడుకున్నాం. రైట్. యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 7వ వచనం, 53వ అధ్యాయం 7వ వచనం. అతడు దౌర్జన్యము నొందెను. ఎవరతడు? యేసుక్రీస్తు వారు. రైట్. బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. ఎలా ఉన్నాడంట? ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాడు. ఏంటి ఎగ్జాంపుల్? వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదంట. ఒకవేళ నోరు తెరిస్తే ఏమవుతుంది? ఏమండి, రాధా మనోహర్ దాస్ ఏమన్నాడు తెలుసా? 3 మేకులు పీక్కోలేనోడు ఇంక సమాజాన్ని ఏమి రక్షిస్తాడు అన్నాడు. అతడు ఎందుకు నోరు తెరవలేదు? ఏమండి, యేసుక్రీస్తు వారి పక్కన ఒక దొంగోడు ఉన్నాడే, ఆ దొంగడు ఏమన్నాడు తెలుసా? నీవు క్రీస్తువు అయితే ముందు నిన్ను నువ్వు రక్షించుకుని తర్వాత మమ్మల్ని రక్షించి అన్నాడు. అంటే అప్పుడు ఆ దొంగోడు ఇప్పుడు ఈ రాధా మనోహర్ దాస్ అనమాట. సేమ్ డైలాగ్ చూడండి. క్రైస్తవ్యం జన్మలను నమ్మవు. నమ్ముతుందా? 7 జన్మలు, ఎన్నెన్నో జన్మలు, ఈ వీటిని నమ్మవు. కానీ రాధా మనోహర్ దాస్ అన్నటువంటి పంతులు, పిలక పంతులు, అప్పుడు యేసుక్రీస్తు వారి పక్కన సిలువ వేయబడితే వాడు అన్నాడే డైలాగ్, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించని. సేమ్ డైలాగ్ రాధా మనోహర్ దాస్ చెప్పాడు. అంటే ఇతగాడెవడు? ఆ 2 దొంగలు ఒక దొంగోడు మళ్ళీ పుట్టాడన్నమాట. జస్ట్ జోక్, నిజంగా పుట్టలేదు కానీ సేమ్ క్యారెక్టర్ అన్నమాట. వాడికి అర్థం కాలేదు, ఇంకో దొంగోడికి అర్థమైంది కానీ ఈ దొంగోడికి అర్థం కాలేదు. ఈరోజు చాలామంది బ్రాహ్మణ పంతులకి ఏసే నిజమైన దేవుడు అని అర్థమైంది. వాళ్ళు ప్రకటించే వారిలో ఉన్నారు. చిన్నప్పుడు రేడియోలో ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారి ప్రసంగాలు వచ్చేవి. కాబట్టి చాలామంది వినే ఉంటారు రేడియో ప్రసంగాల్లో. ఆయన ఎవరు? బ్రాహ్మణుడు. ఆయన ఏసే నిజమైన దేవుడని ప్రకటించిన వాడు. ఈ రోజుకి చాలామంది పంతుళ్ళు వాళ్ళు వృత్తి చేసుకుంటూ కూడా, పూజారిగా వాళ్ళు వృత్తి చేసుకుంటూ కూడా, ఏమండి ఎవరన్నా న్యూస్ వాళ్ళు వెళ్ళి అడిగితే ఈ లోకంలో ఏ దేవుడు గొప్పవాడంటే అందరు దేవుళ్ళు చాలా మంచి వాళ్ళండి, కానీ యేసు దేవుడు చాలా గొప్పవాడని బ్రాహ్మణులు చెప్పారు. నిజంగానే మనం చాలామందిని చూసుంటాం. ఏమండి యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని వాళ్ళు చెప్పారండి. అదే సువార్త అంటే. ఎందుకు వాళ్ళు అలాగ చెప్పారు? ఎందుకు చెప్పారు? మరి వాళ్ళకి ఎలా అర్థమైంది? ఇతగాడికి ఎందుకు అర్థం కాలేదు? ఇతరంటాడు గొర్రెలు, మనమందరం ఎవరట? గొర్రెలు. ఆ 3 మేకులు పీక్కోలేనాడు, నన్ను ఎలా రక్షిస్తాడు? ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఆయన నోరు విప్పితే ఈరోజు మనం మాట్లాడడానికి మనం ఉండవు, భస్మమైపోతాం అని చెప్తారు కదా. ఒక ఆయన అంట 3వ కన్ను తెరిస్తే ప్రపంచం ఏమైపోద్దట? సముద్రాలు పొంగిపోతాయంట, సునామీలు వచ్చేస్తాయంట, భూకంపాలు వచ్చేస్తాయంట, వరదలు వచ్చేస్తాయంట, తుఫాన్లు వచ్చేస్తాయంట, కరువులు వచ్చేస్తాయంట, ఏమండి వడగళ్ళు పడిపోతాయంట, ఉరుములు వచ్చేస్తాయంట, మెరుపులు వచ్చేస్తాయంట, ఆకాశం నుండి అగ్నిగంధకాలు కురుస్తాయట, ప్రపంచం భస్మమైపోద్దంట 3వ కన్ను తెరిస్తే. ఆయన 3వ కన్ను తెరాలేమో. ఏమండి ఈయన ఒక్కసారి కనుక మాట్లాడాలనుకుంటేనే ప్రపంచం భస్మమైపోద్ది. అందుకని ఆయన మాట్లాడలేదు. పేతురు గారు అడుగుతారు, ఏంటి ప్రభు ఇంత అన్యాయం, వేసేద్దాం, కత్తి తెచ్చాను ఇదిగో అని చూపిస్తున్నాడు. వద్దు, నేను మాట్లాడితే వ్యూహా సైన్యం 14 చెప్తారండి అక్కడ లెక్క, అంతమంది సైన్యం వస్తుంది. కానీ
నేను వచ్చింది అందుకు కాదు, 12 సేనా వ్యూహములు కంటే ఎక్కువ. నేను వచ్చింది అందుకు కాదు. ఏమండి, దుష్ట శిక్ష శిష్ట రక్షణ. నేను వచ్చింది దేనికి? పాపులను రక్షించడానికి వచ్చాను. ఏమండి, ఒకవేళ నేను శిక్షించాలనుకుంటే భూమి మీద ఎవడో కూడా బతికి బట్ట కట్టడు. ఏదో నేను అలా ఓర్చుకుంటున్నాను, వాళ్ళు కూడా నా పిల్లలే, నేను కాపాడాలనుకుంటున్నాను. సరే, జరగనివి. అన్యాయం ప్రభు అంటే అన్యాయమే, పోనీలే జరగనివి. నేను వచ్చింది అందుకే అన్యాయపు తీర్పు పొందడానికి వచ్చాను. అందుకని ఆయన ఏం చేయలేదట, నోరు తెరవలేదు, మౌనంగా ఉన్నాడు. ఏమండి, మౌనంగా ఉన్నాడు. బొచ్చు కత్తిరించి వాని ఎదుట ఏమండి గొర్రెయు మౌనంగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు, అన్యాయపు తీర్పు పొందుకున్నాడు. అన్యాయం జరుగుతూ ఉంటే ఏంటండి జడ్జి గారు మీరు ఇచ్చే తీర్పు ఏంటి? అన్యాయం అండి, ఇప్పుడు తీర్పు ఇవ్వద్దు, ఎంక్వైరీ పెట్టుకోండి, ఎంక్వైరీ వేయండి అని అడుగుతాడండి. ఏమండి, నిజంగా అన్యాయం చేయలేదు అతను, అడుగుతాడు జడ్జి గారిని, ఏడుస్తాడు. ఒక్క అవకాశం, ఇంకొకసారి ఎంక్వైరీ పెట్టించండి. ఏమంటే కోర్టు ఏం చెప్తుందో తెలుసా? 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషికి ఏం పడకూడదు. మరి యేసుక్రీస్తు వారు ఎవరు? ఏమండి, చట్టం పిలాతు నిర్దోషిని విడిపించాలనుకున్నాడుగా, కానీ యేసుక్రీస్తు వారు ఏమన్నారు? మౌనంగా ఉన్నారు. అప్పీల్ చేసుకోలేదే. ఏమన్నా ఆయన అప్పీల్ కూడా చేసుకోక్కర్లేదండి. రాజు అడుగుతాడు, నేను నిన్ను తప్పించగల సమర్థుణ్ణి, నీ బాధ ఏంటో నాకు చెప్పు, నేను నిన్ను కాపాడగలను అంటే ఆయన అంటాడు, తండ్రి చిత్తమే నెరవేరాలి. ఆయన కాపాడాలంటే కాపాడుతాడు, శిక్షించాలంటే శిక్షిస్తాడంటే ఈయనకి ఏంటి నా మాట కూడా నువ్వు లెక్క చేయవని అడుగుతాడు. అప్పుడే అడుగుతాడు, నువ్వు రాజువా? నీవన్నట్టు నేను రాజునే అంటే మరి నీ సైన్యమేరి, నిన్ను కాపాడడానికి నీ బొట్టులేరి అంటే నా రాధ్యము ఈ లోక సంబంధమైనది కాదండి. నీకు ఏం అర్థం కాలేదని, ఎందుకు వచ్చిన గొడవ? నీ మాటలు అటు ఇటుగా ఉన్నా సరే నువ్వు మాత్రం మంచోడివే, మా ఆవిడ కూడా చెప్పింది అంటాడు. వాళ్ళ ఆవిడ కూడా కౌరు పంపుతుందిలేండి. ఆయన నిర్దోషి. ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, పాపం మూట కట్టుకోవద్దని చెప్తే భయపడతాడు. యేసుక్రీస్తు వారికి శిక్ష వేయడానికి భయపడతాడు. కానీ జనాలు ఉన్నారే, ఆయన దోషం అంటే చంపేస్తే మరి పాపం కదా, ఆ పాపం మా మీద మా పిల్లల మీద ఉండుగాక అన్నారు. సత్యేసి అవండరని చేతులు కడుక్కున్నాడు. నా మీద కానీ నా కుటుంబం మీద కానీ ఉండకూడదు, మీరు సత్యేసి అవండి అని చేతులు కడుక్కుని పిల్లతో పంపించేసి లోపలికి వెళ్ళిపోయాడు. బాధపడ్డాడు, ఏడ్చాడండి. ఏమండి, యేసుక్రీస్తు వారు ఎందుకు మౌనంగా ఉన్నారు? రాధా మనోహర్కే ఇంత తెలివి ఉంటే యేసుక్రీస్తు వారికి తెలివి లేదా? ఆయన రక్షించుకుని మిగిలిన వాళ్ళని రక్షించాలంటే తెలివి లేదా? ఏమండి, ఆయన అల్లా టప్ప అనుకుంటున్నాడేంటి? వీడికిలాగా అడుక్కు తినే బ్యాచ్ అనుకుంటున్నాడా? సర్వాధికారి అయిన దేవుడు అంటే అర్థం ఏంటి? మరి రోమపత్రిక చదవలేదా రాధా మనోహర్ దాస్? చదివాడు, కానీ చెప్పడు. అంటే వీళ్ళందరికీ తెలుసండి, చెప్పేసాడు అనుకో రేపు నుంచి ఎవడో డబ్బులు వేయడు. ఇంకా యేసుక్రీస్తే నిజమైన దేవుడు అంటే హిందువులు ఎవరో సపోర్ట్ చేస్తారా? అతనికి సపోర్ట్ చేయరు. డబ్బులు కావాలంటే యేసుని తిట్టాలి. చచ్చేలోపు బతికితే పరలోకానికి వెళ్ళిపోతాడండి. ఎందుకంటే మనకంటే ఎక్కువగా యేసు గురించి ఆయన చెప్తూ ఉన్నాడు సమాజంలో. కాకపోతే కొంచెం రాంగ్ డైరెక్షన్ చెప్తా ఉన్నాడు. ఆఖరణ క్షమాపణ అడిగేసి మారిపోయి బాప్తీసం తీసేసుకుని యేసయ్యా నువ్వే నిజమైన దేవుడివి నన్ను క్షమించి అంటే కనుక కొట్టేస్తాడు జాగ్స్. ఎందుకంటే ప్రతిరోజు మనం ఏమి యేసుక్రీస్తు వారి నామస్మరణలో లేమో, ఆయనే ఉన్నాడు. మరి కొట్టేయచ్చు. ఆవిడ మనకు కోపం వస్తుంది. వీడు ఇంతకాలం తిట్టి ఒకరోజు పొగిడితే పరలోకం ఇచ్చేస్తావా? మరి మేము ఇంతకాలం భక్తి చేసామని మనం కూడా అడిగితే మేము అలుగుతామేమో. లేకపోతే ఎలాగా? ఒకానొక రోజున యేసుక్రీస్తు వారు ఉపమానం చెప్తూ ఒక యజమాని 9 గంటలకి పనికి కుదుర్చుకున్నాడు. 10, 11, 12, 1 గంట 2, 5 అయింది. ఏమండి, అందరికి జీతాలు ఇచ్చేస్తే 9 గంటలకు వెళ్ళినోడికి 10 గంటలకు వెళ్ళినోడికి మండింది. ఎందుకని? అప్పుడు అంటాడు,
నేను న్యాయమే చేశానుగా. మిమ్మల్ని ఎంత కుదుర్చుకున్నాను? 500 కుదుర్చుకున్నాను. 500 ఇచ్చానా లేదా? ఇచ్చాను. మరి నీకెందుకు కడుపుమంట? మన పరిస్థితి కూడా అలా ఉంటుందేమో, జాగ్రత్త. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. మేకల రక్తం పట్టుకెళ్ళాడు యేసుక్రీస్తు వారు? గొర్రెల రక్తం పట్టుకెళ్ళాడా? కోడెల రక్తం పట్టుకెళ్ళాడా? వీటి రక్తముతో కాక తన స్వరక్తముతోనే ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించారంట. ఎవరు? యేసుక్రీస్తు వారు. స్వరక్తం. అపోస్తులుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. 20, 28. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. రక్తం ఇచ్చింది ఎవరు? దేవుడు. డిబేట్లు ఇదే పాయింట్ అండి, ఇంక వేరే ఏమీ మాట్లాడలేదు అసలు. దేవుడు స్వరక్తం ఇచ్చాడు. స్వరక్తం ఇచ్చిన వారిని మనం యేసుక్రీస్తు వారు అని అంటుంటే వాక్యం ఏం చెప్తుంది? స్వరక్తం ఇచ్చిన ఆయన్ని దేవుడు అంటుంది. ఏ దేవుడు? ఒక్కడే దేవుడు. యెహోవాయే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని కాపాడుకున్నాడు. ఇదే మాట మనం ఇప్పుడే చదువుకున్న హెబ్రీలకు రాసిన పత్రికలు ఏమండి? తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించారంట. ఎవరు? దేవుడు. ఆ దేవుని గురించే యేసుక్రీస్తు అని చెప్పారు. ఆ దేవుని గురించే యేసుక్రీస్తు అని చెప్పారు. ఇక్కడ వరకు ఎక్కడ వరకు? యోహాను సువార్త 1వ అధ్యాయం 36వ వచనం మొదలుకొని అపోస్తుల కార్యాలు 20, 28 వచనాల వరకు అవుట్ ఆఫ్ కంటెంట్గానే మనకు అనిపిస్తుంది, కానీ కాదు, సబ్జెక్టే చెప్పాను. ఎలా అంటే, దేవుని కోసం వధింపబడిన వాడు గొర్రెపిల్ల, పస్కా బలి పశువు, స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. గొర్రెల రక్తం కాదు, మేకల రక్తం కాదు, తర్వాత ఎడ్ల యొక్క కోడలి యొక్క రక్తము కాదు. గొర్రెపిల్ల వంటి నిష్కల్మషమైన రక్తంతో పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. దేవుని గొర్రెపిల్ల అంటే దేవుని కొరకు బలవ్వడానికి వచ్చినటువంటి గొర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ గొర్రెపిల్ల పస్కా బలి పశువు. ఇందులో ఏముండకూడదు? కల్మషము ఉండకూడదు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. సరిపోయిందా? మన పాట నుండి బయటకు వెళ్ళలేదండి. గొర్రెపిల్ల అంటే గొర్రెల గురించి కాదుగా, మన దేవుని గురించి మనం నేర్చుకున్నాం. రైట్. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, కొలసీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనాన్ని కూడా మనం ఆలోచన చేద్దాం. ఈ గొర్రెపిల్లగా పిలువబడి ఈ లోకానికి వచ్చి రక్తం కార్చి బలి అయిన సందర్భాన్ని ఏమని చెబుతూ ఉన్నారు? కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆ కుమారుని యందు. ఏ కుమారుని యందు? వచ్చినటువంటి మనిషి కుమారుడిగా కనబడుతున్నటువంటి ఆయన యందు ఏం ఆయన ద్వారా ఏం జరుగుతుందంట? పాపక్షమాపణ అనగా విమోచన. ఆయన మనిషి కుమారుడనే కాదు, దేవుని కుమారుడని కూడా పిలువబడ్డాడు. ఎందుకు అంటే దేవుడని పిలిపించుకోవడానికి వీలు లేదు కనుక దేవుని కుమారుడు అని పిలిపించుకున్నాడు. ఆ గొర్రెపిల్ల రక్తం మనలను విమోచన చేసిందంట. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. మన పాపాలు తీసివేయాలంటే ఆ రక్తం ఏం రక్తమై ఉండాలి? నిష్కల్మషమైన రక్తమై ఉండాలి. నిష్కల్మషమైన రక్తమై ఉండాలి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయము 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి
ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచన. ఏమంటే రక్తం కార్చిన ఆయన దేవుని కుమారుడిగా పిలువబడితే, ఆ దేవుని కుమారుడే గొర్రెపిల్లగా ఉంటే, ఆ గొర్రెపిల్లే ఏమండి ప్రియుడు అంటండి. ఎవరికి ప్రియుడు? ప్రియురాలు ఎవరు? ప్రియురాలు సంఘం. ప్రియుడెవరు? యేసుక్రీస్తు వారు ప్రియుడు. అందుకే కదా మనలను ఏమండి ఏం చేసుకుని వెళ్ళాడు? ఆయన నిశ్చితార్థం చేసుకుని వెళ్ళాడు. మనం ఎవరు? వధువు. ఆయన ఎవరు? వరుడు. మనం ఎవరు? ప్రియురాలు. ఆయన ఎవరు? ప్రియుడు. మీకు ఆ విషయాన్ని గుర్తు చేస్తాను. యేసుక్రీస్తు వారు మనకు ప్రియుడైతే, మనం ప్రియురాలైతే, తర్వాత ఆయన వరుడైతే మనమెవరు? వధువు అయితే, తండ్రి అయిన దేవుడు అంటాం కదా, అన్నారు కదా. తండ్రి అయిన దేవునికి ఈ ప్రజలు ఏమవుతారు? తండ్రి అన్నారంటే పిల్లలమనే కదా, పిల్లలమే కదా. ఆయన తండ్రి అన్నారంటే మనం పిల్లలం. యేసుక్రీస్తు వారు కూడా ఆయన కుమారుడే, పెద్ద కుమారుడు లేదా జ్యేష్ఠ కుమారుడు అని చెప్పారు. అంటే యేసుక్రీస్తు వారు మనకెవరు? అన్న. మనమెవరు ఆయనకి? తమ్ములు, చెల్లి అనుకుందాం. ఇప్పుడు ఆయన ప్రియుడు, మనం ప్రియురాలమైతే, అంటే అన్న చెల్లిని పెళ్లి చేసుకుంటాడా? అన్న చెల్లిని పెళ్లి చేసుకుంటాడా? మరి ఏంటండి సేవకులు చెప్పేది? ఆయనేమో తండ్రి అయిన దేవుడు, ఈయనేమో కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు మనకు అన్న అన్నారు. రే ఓకే, ఆయన అన్న. సంఘమేమో వధువు సంఘం. మనకి దేవుడు తండ్రే, యేసుక్రీస్తు వారికి మనం లేదా తండ్రి అయిన దేవునికి మనం పిల్లలమే, యేసుక్రీస్తు వారికి సహోదరులం లేదా సోదరి మనలం అవుతాం. మరి ఇదేంటండి? యేసుక్రీస్తు వారు అన్న అయితే మరి సంఘము ఏమవ్వాలి? చెల్లి లేదా తమ్ముడు అవ్వాలి. మరి చెల్లిని ఎలా పెళ్లి చేసుకుంటాడు ఆయన? అవకాశం ఉందా? లేదు. మరి ఎంత తప్పుడు బోధల్లో ఈరోజు క్రైస్తవం వెళ్ళిపోతుందండి. అన్న చెల్లిని పెళ్లి చేసుకోవడం ఏంటి? ఏమండి? ఎందుకంటే ఆయన మనం ఒకే తండ్రికి పుట్టినటువంటి వాళ్ళం. మరి ఆయనే తండ్రి అయిన దేవుడు. మరి ఒకే తండ్రికి పుడితే ఆయన తండ్రి అయిన దేవుడు అయితే, యేసుక్రీస్తు వారు ఆయన కుమారుడైతే, మనము కుమారులమైతే, యేసుక్రీస్తు వారు మనల్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? తప్పు కదా. దేవుడు పాపం చేస్తున్నాడేమో అయితే, దేవునికి తెలియట్లేదేమైతే, వాళ్ళ పుస్తకాలు ఎలా ఉందో మన గ్రంథంలో కూడా అలాగే ఉందేమైతే, ఇది నిలబడేదేనా? ఈరోజు సేవకులు చెప్పేది కాదండి. ఏమండి? కాదు. ఇవన్నీ ఆలోచిస్తే చాలా భయంకరమైన అర్థాలు వస్తాయి. చాలా భయంకరంగా ఉంటుంది సమాజంలో. గనుక ఏమండి, ఎవరు చెప్పిన వాక్యమే అందరి దగ్గర బైబిల్ ఉంది, అందరూ సత్యం చెప్తారు అనుకోవడం పొరపాటు. ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచన, అనగా మన అపరాధాలకు క్షమాపణ దొరికిందంటండి. మన అపరాధాలకు క్షమాపణ దొరికింది. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, 2:2. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. మన పాపాలకి ఎలా ఉన్నాడంటే ఆయన శాంతికరమై ఉన్నాడు. మన పాపాలకి మాత్రమే కాదు, సర్వలోకానికి శాంతికరమై ఉన్నాడట. అంటే సర్వలోక మనుష్యులు చేసినటువంటి పాపాలకు విమోచకుడు ఎవరు? వాళ్ళు అంటున్నారు, మీరు గొర్రెలు, మీరు పాపం చేశారు కాబట్టి మీ దేవుడు మీకోసం బలైపోయాడు, మేమేం పాపం చేయలేదు అంటున్నారు. అరే, సర్వలోకంలో ఉన్న మనుషులు చేసిన పాపాలకు ఆయన బలైపోయాడు. అందుకని యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు. ఆయన యూనివర్సల్ గాడ్ అండి, అందరికీ ప్రభు. ఆయన యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు. ఆయన రక్తం మాకు పనిచేయదు అనుకుంటున్నారు. మీకు ఆయన రక్తం దగ్గరికి రాకపోతే మీకు మూడిందే, మామూలుగా ఉండదు. ఇక బడితి పూజ ఉంటుంది. తర్వాత 1వ అధ్యాయము 7వ వచనం నుండి కూడా చదువుదాం. అయితే
ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసము గలవారయ్యుందుము. ఎవరితో? యేసుక్రీస్తు వారితో. ఎందుకు? ఆయన వెలుగులో ఉన్నాడు, మనం కూడా వెలుగులోనే ఉండాలి. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన వెలుగై ఉన్నాడు. ఆయనతో లేకపోతే మన బతుకులేంటి? చీకటే. మనం వెలుగును వెంబడించాలి, ఇంక దేన్నైనా వెంబడించాలా? యేసుక్రీస్తు వారు మాత్రమే వెలుగు. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం మన ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఎప్పుడు? వెలుగులో నడిస్తేనే ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుందట. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మనలో పాపం ఉంటుంది ఉండదా? రాత్రి మాట్లాడుకున్నాం. ప్రతి ఒక్కడికి కూడా జీన్స్ ఉన్నాయి, ఆ డిఎన్ఏ ఉంది, ఆ స్వభావం ఉంది. ఏమండి? పాపం చేసేటటువంటి స్వభావం మనందరికీ ఉంది. నాలో పాపం లేదని కాలరాగడానికి లేదు, అందరూ కూడా పాపులే. కాకపోతే నువ్వు పాపము లేనివాడిగా మారాలి. అలా మారడానికి ఆయన కృపనిచ్చారు. మనము మన పాపములను మనం ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తారు. ఎందుకంటే ఆయన రక్తానికి ఏం లేదు? ఎక్స్పైరీ లేదు, కల్మషం లేదు. ఏమండి? ఆయన రక్తం నిర్దోషమైనది, పవిత్రమైనది, అమూల్యమైనది. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదుము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. అంటే దేవుని వాక్యం తెలియనోడు ఏమంటాడు తెలుసా? నేను యథార్థవంతుణ్ణి, నాలో పాపం లేదు అని చెప్తాడట. అంటే దేవుడే పాపమా? అవును. నీ వాక్యాన్ని బట్టి, నీ మాటలను బట్టి నీలో పాపం లేకుండా ఎప్పుడు ఉండగలవు? పాపము లేని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కదా, పాపము చేయని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కదా, నిర్దోషమైన రక్తాన్ని, నిష్కలంకమైన రక్తాన్ని నువ్వు ఆశ్రయించినప్పుడు నువ్వు నీతిమంతుడుగా, పవిత్రుడుగా తీర్చబడతావు. ఏమండి? పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమునో కనబడలేదు. ఎవరి గురించి? ఏ మనిషి గురించి అండి? ఏ మనిషి గురించి కాదు. ఏమని రాయబడింది? ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమునో కనబడలేదు. ఆయన ఏం చేయలేదు? పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు. అందుకని ఆయన ఏమయ్యారు? నిష్కల్మషుడు. నిష్కల్మషుడు. ఆయనను కలిగి ఉంటే మన భక్తి జీవితాలు ధన్యకరం అవుతాయి. ఆయనను కలిగి లేకపోతే మన భక్తి జీవితాలు అన్యుల కంటే భయంకరమైన శిక్షలోనికి మనం వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం ఉంది. కనుక ఏమంటే ఈ వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకుని వాక్యానుసారంగా జీవించాలని కోరుతున్నాను. ఇంకా రేపు కూడా మరి ఒక నూతనమైన అంశంతో 7:30 కలుద్దాం. అందరూ రండి, అనేకం తీసుకుని రండి. ఏమండి? దేవుని ఉన్నతమైన వాక్కులతో మనం ఇంకా దేవుల్లో బలపడాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామాన్ని కోరుతూ ఉన్నాను. శ్రద్ధగా విని మీ అందరికీ మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున నా యొక్క శుభములు, వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.